వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. శర్వానంద్ సినిమాలో సీనియర్ హీరో అయినటువంటి రాజశేఖర్ గారు నటించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ సినిమాలో సీనియర్ హీరో అండ్ యంగ్ మ్యాన్ అయినటువంటి రాజశేఖర్ గారు సెకండ్ ఇన్నింగ్స్తో తనదైన ముద్ర వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి శంకర దర్శకత్వంలో వస్తున్నటువంటి బైకర్ సినిమాలో రాజశేఖర్ ఒక కీలకమైనటువంటి పాత్రను కూడా నటించారు. అయితే ఏప్రిల్ 3వ తేదీన కూడా విడుదలైనటువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఇటువంటి క్రమంలో చిత్ర యూనిట్ నిర్వహించినటువంటి సక్సెస్ మీట్లో రాజశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సక్సెస్ మీట్లో రాజశేఖర్ కూడా మాట్లాడుతూ ఈ సినిమా తను నటించడం వెనక ఉన్నటువంటి కారణాన్ని బయట పెట్టుకొచ్చారు. సాధారణంగా నన్ను మా ఇంట్లో అక్క వాళ్ళు పిల్లలు కూడా తాత అని పిలవరు, అందరూ డాక్టర్ మామయ్య అని అంటారు. నాకు తాత అని పిలిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కుర్రవాడు వచ్చి నన్ను తాతయ్య అని పిలవగానే ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యానని కూడా చెప్పుకొచ్చారు. అనవసరంగా ఈ మూవీ ఒప్పుకున్నానా అని కూడా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తుంటే ఆ బాధ అంతా పోయింది అని కూడా నవ్వుతూ చెప్పుకొచ్చారు. మరి శర్వానంద్ గురించి కూడా చెబుతూ, షూటింగ్ సమయంలో శర్వానంద్ నన్ను తన సొంత తండ్రిలాగా చూసుకున్నాడు. ఎంతగా అంటే ఇందుకే మా అమ్మాయిలతో గొడవపడి నేను నా కొడుకు శర్వానంద్ దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించాను. తన బాండింగ్ను వివరించాను. శర్వానంద్ ఎప్పుడు వైవిధ్యమైనటువంటి కథలతోనే ఎంచుకుంటారని, ఈ సినిమాలో నటించడం తన కెరీర్కు ఖచ్చితంగా ఒక ప్లస్ అవుతుందని కూడా రాజశేఖర్ ధీమాను వ్యక్తం చేశారు. మాలవిక నాయర్ హీరోయిన్గా నటించినటువంటి ఈ బైకర్ చిత్రం రాజశేఖర్ గారికి సెకండ్ ఇన్నింగ్స్గా మంచి ఊపునిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ కామెంట్స్ విన్నారు కదా, మరి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.